ఈ రోజున మనం ఇక్కడ చూసుకుంటే సంక్రాంతి ఇంకా 18 రోజులు ఉంది, కానీ క్యాలెండర్లో 18 రోజులు ఉంది. కానీ ఉభయ గోదావరి జిల్లాలో పండగ ఈ రోజే తీసుకొచ్చినటువంటి శ్రీ గండి భాస్కరరావు గారికి హృదయపూర్వకంగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కానీ మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో రైతాంగం రైతుల్లో ఉత్సాహం పెంచడానికి, దానితో పాటు యువతలో ఉత్సాహం పెంచడానికి మన తెలుగు సాంప్రదాయమైనటువంటి ఎద్దుల పళ్ళ పోటీలు అనేది గత 7 సంవత్సరాలుగా కూడా వారి తండ్రి గారైనటువంటి స్వర్గీయ శ్రీ సత్యనారాయణమూర్తి గారి పేరు మీద వారు పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఒక వరల్డ్ క్లాస్ మెడికల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి వారు, ఒక కార్పొరేట్ వ్యవస్థను రన్ చేస్తున్నటువంటి వారు తెలుగు ప్రజల సాంప్రదాయాలు ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా అందించాలి, భావితరాలకి రైతుల యొక్క సాంప్రదాయాన్ని అందించాలని గట్టి సంకల్పంతో మన రైతు సోదరులందరినీ ఉత్సవపరచడం కోసం, రైతు సోదరులందరూ కూడా పశువులు పెంచడంలో ఉత్సవం పెంచడం కోసం, అసలు పశువుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ పశువులు ఏ విధంగా మనం పెంచితే వాటిలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి అనే దానికి వారి యొక్క సూచనగా ఎడ్ల బండి పోటీలు పెట్టారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఎడ్ల బండి పోటీలందరూ కూడా ఎక్కడో అనగానిపోతున్నటువంటి మన రైతాంగంలో ప్రతి రైతు సోదరునికి కూడా ఎంతో ఆనందంగా ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క ఎడ్ల బండి పోటీలు పెట్టడం అనేది నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి హృదయపూర్వకంగా రైతులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసినట్లయితే మన గుర్రం పందాలు అనేది సినిమాల్లో చూసాం, పక్క రాష్ట్రాల్లో చూస్తాం, టీవీల్లో చూస్తాం. ఈ ఏడాది గుర్రం పందాలని కూడా మన ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కూడా ఇక్కడ గుర్రం పందాలు పెట్టడం అనేది మనమందరం కూడా అదృష్టంగా భావించాలి. లైవ్ లో చూస్తున్న గుర్రం పందాలు పోటీలు మనం చూస్తున్నాము అని అంటే వారి యొక్క మన మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పి సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఇది వారికి అవసరం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఈ యొక్క రాజనగర నియోజకవర్గంలో సిఎస్ఎల్ ఎడ్యుకేషన్ సొసైటీ పెట్టారు, ఎందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. దాంతోపాటు వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బస్సులు పంపించి రోగులను తీసుకుని వచ్చి ట్రీట్మెంట్ చేసి ఇంటి దగ్గర నుంచి వారు ఎంతో సేవ చేస్తున్నారు. అంతేకాకుండా చూస్తే ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారి వల్ల పడుతున్నటువంటి ఇబ్బందులకి స్క్రీనింగ్ టెస్టులు కూడా ఉచితంగా చేసి లక్షలాది మందికి ఎవరికైతే అనారోగ్యం ఉందో వారికి బాగు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కూడా మన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తూ కూడా మనకు ఎంతో సహాయంగా ఉన్నటువంటి మహానుభావులు వారు. అలాంటి మహానుభావుడు ఈవేళ రైతు పట్ల బాధ్యతతో తెలుగు సాంప్రదాయాల్ని పాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున మన ఎడ్ల బళ్ళు పోటీలు పెట్టడమే కాకుండా ఇక్కడ వేలాది మంది, అసలు నిజంగా చూస్తే ఒక సీఎం గారు వచ్చారా లేకపోతే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారా ఇంత పొద్దున ఉదయాన్నే ఇన్ని వేల మంది జన సమూహాన్ని చూడటం నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అనుకున్నాను మార్నింగ్ వెళ్ళిపోతున్నాను, అక్కడ ఎవరు ఉండరేమో, కనీసం మా యొక్క రైతు సోదరులు ఎవరు కనిపించరు, కేవలం మాత్రం మేనేజ్మెంట్ ఉంటారనుకున్నాను. ఇక్కడ చూస్తే మాత్రం ఈ యొక్క మొన్న కూటమి ఎలక్షన్ లో ఎలాగ ఓట్లు వరుస తుఫాన్లాగా వచ్చినాయో ఈవేళ జన సమూహం కూడా అంతే తుఫాన్లాగా వచ్చింది. మామూలుగా లేదు. నేను అనుకోను పవన్ కళ్యాణ్ గారు లాంటి ఈ యొక్క ప్రజాదరణ కలిగినటువంటి మనకి ఇక్కడ దైవ సమానులైనటువంటి గండి భాస్కరరావు గారికి ప్రజలందరూ తరఫున సరే మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సంతోషంగా జరుపుకుందాం, సరదాగా చేసుకుందాం, హ్యాపీగా అన్ని ఆటలు ఆడుకుందాం, సాంప్రదాయమైన పద్ధతిలో ప్రతి గేమ్ని ఆడుకుందాం. రైతు సోదరులు యువకులు అందరూ ఉత్సాహంగా సంక్రాంతి బ్రహ్మాండంగా చేసుకునే విధంగా కూటమి సంబరాల్లో భాగంగా మరొకసారి సంక్రాంతి అందరూ బాగా చేసుకుందాం. అలాగే న్యూ ఇయర్ డిసెంబర్ 31న అందరూ జాగ్రత్తగా మీ యొక్క ఆరోగ్యాలు ఇబ్బంది లేకుండా ముఖ్యంగా యువత
బైక్ రైళ్లు వాటిలో జాగ్రత్త వహించి మన తల్లిదండ్రుల యొక్క గుర్తు పెట్టుకోండి, ఇంటిలో భార్య బిడ్డలను గుర్తు పెట్టుకోండి. బైక్ ర్యాలీల్లో మాత్రం ఎక్కడ ఇబ్బంది పడకుండా డిసెంబర్ కష్టపట్టు జనవరి 1 కూడా బ్రహ్మాండంగా చేసుకోండి. ఈ సంవత్సరం సంక్రాంతి అందరూ కలిసి మనందరం మంచి సమూహంతో మరొకసారి సంక్రాంతి చేసుకుందాం. ఈ రోజే సంక్రాంతి తీసుకొచ్చి మనందరికీ కూడా ఇంత పెద్ద పండుగ మనందరికీ వేలాది మంది కల్పించినటువంటి శ్రీ గంది భాస్కరరావు గారికి మా గురువర్యులు ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారంటే మొట్టమొదటి స్థాయి మాత్రం వారి దగ్గర నుంచే మొదలైంది. వారికి నేను శిష్యుడిని, ఆ శిష్యుని దగ్గర నుంచి ఈ స్థాయికి నేను వచ్చాను. ఆయనకి నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతు సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.